మంత్రి పెద్దిరెడ్డి సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్ల దాడి చేయిస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరిస్తున్నారంటూ ముందు మీ దళిత ఎమ్మెల్యే సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి జిల్లాలో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో వారి ఎమ్మెల్యేకే చెప్పాలన్నారు. దళిత నియోజకవర్గాల్లో వీరు ఏ విధంగా పెత్తనం చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇంత తక్కువ సమయంలో వేల కోట్లకు ఎలా పడగలెత్తారో ఆ పార్టీ ఎమ్మెల్యేనే తైటతల్లం చేశారని చెప్పారు. దళిత ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నగరిలోని ఆ పార్టీ కౌన్సిలర్ అధికార పార్టీ భాగోతాన్ని బయటపెట్టారంటూ వాటికి ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు గెలుస్తామంటూ అమర్నాథ్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. పూర్తిగా కూడా ఈ ప్రభుత్వ అండతో, అధికారుల అండతో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రాణాలు లాక్కునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేసిందనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. అందుకే పెద్దిరెడ్డి గారికి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు పైన రాళ్ళు వేసేది మీ తరము కాదు, మీ జేజీ తరము కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎప్పుడు వచ్చారో నేను చెప్పాల్సిన పని లేదు. చెప్పాల్సిందేదో మీ శాసనసభ్యుడే చెప్పారు. ఈరోజు ఏ రకంగా ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారనడానికి మాకు సమాధానం చెప్పద్దు. మీ శాసనసభ్యుడికి, దళిత శాసనసభ్యులకే సమాధానం చెప్పండి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. కానీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు పైన రాళ్ళు వేస్తాం, చంద్రబాబు నాయుడిని గెలవని, కుప్పంలో ఏంటి చంద్రబాబు నాయుడికి గెలవనీయకుండా చేశారు. రేపు మీ నియోజకవర్గాల్లో మీరు గెలుస్తారని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాలో 14 తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. రేపు 2024 ఈ సంవత్సరం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 14 తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోయిపోతా ఉన్నాం. అది గుర్తుంచుకొని మాట్లాడండి. చంద్రబాబు నాయుడు పైన మాట్లాడేటువంటి స్థాయి, అర్హత మీకు లేదని చెప్పి తెలియజేసుకున్నాను. రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో కొడతాము, రాళ్ళు వేయిస్తానని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి పైన మీరు రాళ్ళు వేసేది పక్కన పెడితే, మీ శాసనసభ్యుడు ఈరోజు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్లో ఏమేమి వేశాడో దానికి సమాధానం చెప్పగలవని అడుగుతా ఉన్నా. సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం గారు మొత్తం కూడా చిట్టా క్లీన్గా విప్పేశాడు. పెద్దిరెడ్డి గారిది, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారిది. అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో మీరు ఏ రకంగా పెత్తనం చేస్తున్నారు, ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా లూటీ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారు డయాస్ పైన మాట్లాడితే, మీరు చంద్రబాబు నాయుడిని అయితే రాళ్ళతో కొట్టి బెదిరించారు. మరి మీ శాసనసభ్యుడే మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు, పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆయన ఒకరోజు మాట్లాడినాడు. మళ్ళీ రాత్రి ఆయన ఏం చేసినారో ఏమో, మళ్ళీ ఆయన గమ్ముని తగ్గినాడు. ఈరోజు ఆదిమూలం గారు కానీ, ఆయన కుమారుడు జడ్పీటీసీ కానీ ఇద్దరూ కూడా మాట్లాడితే, అసలు మీరు ఏంది, మీరేం చేస్తున్నారు, మీరు ఏ రకంగా ఈ జిల్లాలో దోపిడీ చేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉన్నాయని అడుగుతా ఉంటా. అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించి రాళ్ళతో కొడతాము, లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తాము, అడ్డుకుంటాము, మీరు రానియకుండా చేస్తాము. తమ్మలపల్లిలో ఏమో దారిలో పోతూ ఉంటే రాళ్ళతో ఇచ్చి అడ్డుకుంటారు. ఇంకొక చోటకు పోతే పుంగనూరులో ఏమో పోలీసులను అడ్డం పెట్టి కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసి మళ్ళీ మా పైనే కేసులు పెట్టిస్తారు. కుప్పానికి పోతే కుప్పంలో ఎన్నికల్లో జరిగేటప్పుడే మీ ఇష్టానుసారం ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉండేటువంటి నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు అక్కడ మైన్స్ దోపిడీ జరుగుతూ ఉంది, భూముల దోపిడీ జరుగుతూ ఉంది,
ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, మద్యం దోపిడీ జరుగుతూ ఉంది, అన్ని రకాల దోపిడీ చేస్తూ మళ్ళా బెదిరించి కేసులు పెడతారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన పెడతారని అడుగుతా ఉన్నా. ఇంకొక పక్క ఇంకొక మంత్రి ఈ జిల్లాలో, ఆమె పైన వాళ్ళ కౌన్సిలరే డైరెక్ట్గా నన్ను యామారిచ్చి మోసం చేసి, ఒక దళిత కౌన్సిలర్, ఈరోజు దళిత శాసనసభ్యులు, దళిత కౌన్సిలర్ డైరెక్ట్గా మా దగ్గరనే దళితుల దగ్గర 40 లక్షలు తీసుకున్నారని మాట్లాడితే అసలు మీరు తలెక్కడ పెట్టుకుంటారు అని అడుగుతా ఉన్నారు.